వెల్కమ్ టు చిట్టి టేల్స్. మనందరం ఈ సామెత వినే ఉండుంటాం, మంచికి పోతే చెడు ఎదురైంది అని. మరి మంచి చేయబోయిన మన బ్రాహ్మడికి ఎటువంటి చెడు ఎదురైంది? ఎలా తప్పించుకోగలిగాడు? ఎవరు సహాయం చేశారు? మన చిన్న నక్క బ్రాహ్మడికి ఎట్లాంటి సహాయం చేసింది? ఇవాల్టి మన తెలివైన నక్క కథలో తెలుసుకుందాం. పూర్వం గోపాలపురం అనే ఊళ్ళో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. అతను అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. చాలా మంచి మనసున్న వ్యక్తి. ఒకరోజు కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్ళాడు. అలా నడుస్తూ ఉంటే అడవిలో అరుపులు వినిపించాయి. ఎవరన్నా నన్ను సేవ్ చేయండి ప్లీజ్ అనుకుంటూ. ఎక్కడి నుంచి వస్తోంది వాయిస్ అనుకుంటూ ఈ పేద బ్రాహ్మడు అలా నడుచుకుంటూ ఆ వాయిస్ వినిపించిన వైపు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఒక పులి ఒక కేజ్లో ఇరుక్కుపోయి ఉంది. బ్రాహ్మణ్ణి చూడగానే, ఓ బ్రాహ్మడా, ప్లీజ్ నన్ను సేవ్ చేయవా, చాలా గంటల నుంచి ఈ చిన్న కేజ్లో ఇరుక్కుపోయి ఉన్నాను, ఆకలి కూడా వేసేస్తోంది అని పాపం బతిమలాడింది. కానీ ఆ పేద బ్రాహ్మడికి డౌట్ వచ్చింది. అమ్మో, ఈ పులి నన్ను కనుక తినేస్తే అని భయపడి కేజ్ డోర్ ఓపెన్ చేయలేదు. కానీ పులంది, ప్రామిస్ నువ్వు కనుక కేజ్ తలుపు తీస్తే నేను నిన్నెప్పుడూ తినను అంది. పాపం కైండ్ హార్టెడ్ బ్రాహ్మణ్ ఏం చేశాడు, ఓకే అని చెప్పి పులిని రక్షించాలి, ఎంతైనా అది కూడా లివింగ్ బీయింగే కదా అని కేజ్ డోర్ ఓపెన్ చేశాడు. బయటికి రాగానే పులి తన నిజ స్వరూపం చూపించింది. హ హ హ అని గట్టిగా నవ్వింది. నేను చాలా ఆకలితో ఉన్నాను, ఇప్పుడు నాకు ఆహారం దొరికింది, నేను నిన్ను తినేస్తాను అంది. బ్రాహ్మడికి చాలా భయం వేసింది. అదేంటి, నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నన్ను తిననని అని చెప్పింది. మనుషులు ప్రామిస్ చేస్తారు, నేను పులిని, నా పని తినడం వేటాడటం, జీవించడానికి ఏదైనా చేస్తాను అంది పులి. అయితే బ్రాహ్మడు అడిగాడు, నేనొక ముగ్గురిని కనుక్కుంటాను, నువ్వు చేస్తున్న పని కరెక్టా కాదా అని, నాకు కాస్త టైం ఇవ్వు అని అడిగాడు. సరే అని ఒప్పుకుంది మన పులి. సరే అని బ్రాహ్మడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను పులిని కాపాడాను, కానీ కాపాడాక అది నన్ను తినేస్తానంటోంది, ఇది న్యాయమేనా, కరెక్టేనా అని అడిగాడు. అప్పుడు చెట్టు ఓదారుస్తూ అంది, మనుషులు మా చెట్టు నీడని, మా చెట్ల పళ్ళని కుంటారు, కానీ చివరికి మమ్మల్ని కొట్టేసి బిల్డింగ్స్ కడతారు, న్యాయం అంటే ఎక్కడుంటుంది, ఎక్కడా న్యాయం ఉండదు అంది. ఇది పాపం బ్రాహ్మడికి హెల్ప్ చేయలేదు. సో అలా నడుచుకుంటూ ముందుకెళ్తే ఒక ఓల్డ్ కౌ కనిపించింది. అప్పుడు ఆవుని అడిగాడు. ఆవు నిట్టూరుస్తూ పాపం ఇలా అంది, నన్ను ఇన్నాళ్ళు గోమాత అని పూజించారు, పాలు అందరికీ ఇచ్చాను, కానీ ఇప్పుడు నేను ముసలిదాన్ని అయిపోయానని చెప్పి ఇలా అడవిలో వదిలేశారు అంది. న్యాయం ఎక్కడా లేదు అని చెప్పింది. పాపం బాధపడుతూ బ్రాహ్మడు ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఒక నక్క కనిపించింది. నక్క నాపి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు నక్క తలాడిస్తూ ఒక మాట అంది, ఏంటి, పులి ఆ చిన్న బోన్లో చిక్కుకుందా? ఓ, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు ఎలా చిక్కుకుందబ్బా, నాకేం అర్థం అవట్లేదు, ఒకసారి చూపించవా అని అడిగింది. పులికి చాలా కోపం వచ్చింది. ఇలా చిక్కుకున్నాను నేను బోన్లో అంటూ మళ్ళీ పులి బోనులోకి దూరింది. అప్పుడు వెంటనే నక్క అరిచింది, తొందరగా కమాన్, ఫాస్ట్గా డోర్ క్లోజ్ చేయి కేజ్ది అని. వెంటనే బ్రాహ్మణ్ వెళ్ళి ఆ డోర్ని వేసేశాడు. పులి మళ్ళీ ఎప్పట్లాగే ఆ కేజ్లో ట్రాప్ అయిపోయింది. అప్పుడు నక్క నవ్వుకుంటూ అంది, ఈక్వల్ అయిందా, ఇదే నిజమైన న్యాయం అని నక్క చెప్పింది. బ్రాహ్మడు నక్కకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పి సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయాడు. ఇదండి ఇవాల్టి మన కథ. మన చిన్న నక్క తన తెలివితేటలతో బ్రాహ్మణుని కష్టాల నుంచి ఎలా బయటపడేసిందో చూసారా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో click the bell button to get more updates on our stories.